హాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, కమింగ్ టు 'బిగ్ బాస్' టాప్ 15 సెలక్షన్ అగ్ని పరీక్ష దగ్గరికొస్తే, ఒక టెస్ట్‌లో కల్కి అనే పర్సను అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు. అతను మనీ టెస్ట్ పెట్టినప్పుడు 10,000 వేయమని చెప్పడం అనేది ఇట్స్ రియల్లీ కరెక్ట్ స్ట్రాటజీ అయితే కాదు. తన పర్సన్ లేడీ ఎవరైతే ఉన్నారో కల్కి 90,000 చెప్పడం. అది టైం తీసుకున్న అండ్ ఇతను 10,000 అని చెప్పిన తర్వాత స్టిల్ అగైన్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. స్టిల్ 40 ఏమని చెప్పాడు. హీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఆస్క్డ్ అరౌండ్ 1,00,000 ఎందుకంటే దట్ ఈస్ ఎ బిగ్ అమౌంట్ కాబట్టి. సో, చిన్న చిన్న మిస్టేక్స్ బట్ స్టిల్ తనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఫాట్ చేశాడు. హోప్ హీ విల్ మేక్ ఇట్ టు ద టాప్ 15. అండ్ ఇంకా ఒక పర్సన్ ఎవరైతే అభిజిత్ గారు సెలెక్ట్ చేశారో అతను ఆ మెషిన్ పని చేయట్లేదని చెప్పడం అది జెన్యూనిటీ కనిపించింది. సో, అభిజిత్ ఎందుకు స్మార్ట్ అనేది ఇలాంటి విషయాల్లో మనకి అర్థమవుతుంది. సో, హీ ఐడెంటిఫైస్ లైక్ హూ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్. అండ్ మిగతా ఆడిషన్స్ తిరిగితే ఫోన్ పగలగొట్టాలనడం, ఆ ఫోన్ పగలగొట్టినప్పుడు కొంతమంది అండ్ వాటర్ చల్లాలి అన్నప్పుడు కొంతమంది ఇట్ ఈస్ అగెన్స్ట్ మై ప్రిన్సిపల్స్ అన్నారు. ఇది యాక్చువల్లీ గుడ్. కానీ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక బిజినెస్ మ్యాన్ బాల్డ్ హెడ్ పర్సన్ ఐఎమ్ రెడీ అంటే వన్స్ క్రిష్ గారు చెప్పిన తర్వాత హీస్ స్టెప్ ఇన్. సో, సమ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఈవెన్ దో హీఈస్ ఇంటెలిజెంట్, ఆ జెన్యూనిటీ ఇంటిగ్రిటీ అనేది గోయింగ్ ఫార్వర్డ్ బిగ్ బాస్ వెళ్ళేసరికి ఇట్ విల్ బి రివీల్డ్ త్రూ డిఫరెంట్ టాస్క్. అండ్ ఈరోజు కూడా ఒక ప్రోమోలో మీరు కంటెంట్ కోసం చేస్తున్నారు అని అనడం తను. సో, ఇక్కడ అగ్ని పరీక్షల్లోనే నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి జరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ రివీలింగ్ ఆఫ్ ద ట్రూ క్యారెక్టర్. సో, గోయింగ్ ఫార్వర్డ్ అయితే ఇంకా టఫ్గా అయితే ఉండబోతుంది. సో, ఈ 15లో 5 మెంబర్స్ వెళ్తారని అంటున్నారు. సో, ఆ 5 ఎవరు? సో, ఆల్రెడీ సమ్ పీపుల్ కి ఎనఫ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రాలేదని అనిపించింది ఈ టాప్ 15 నుంచి మిస్ అయిన పర్సన్స్ ఈవెన్ దో దే పుట్ ఆన్ హోల్డ్. సో, అందరికీ అవకాశం ఇవ్వడం అనేది పాసిబిలిటీ కాదు కాబట్టి, ఎందుకంటే ల్యాక్స్లో 200 మెంబర్స్ని సెలెక్ట్ చేసి అందులో కొంతమంది త్రూ వీడియో. సో, గ్రూప్ డిస్కషన్ కూడా జరిగిందంట. మరి గ్రూప్ డిస్కషన్ మనకు చూపించలేదు హౌ ఇట్ వెంట్. అండ్ గ్రూప్ డిస్కషన్లో పర్సన్ ఎవరైతే మాస్క్ మ్యాన్తో పర్సనల్గా వెళ్ళారు అతనితో రైవలరీ అని చెప్పి అతన్ని సెలెక్ట్ చేసుకొని, బట్ మాస్క్ మ్యాన్ అయితే చాలా ఏముంటుందని స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజ్ స్మార్ట్. ఎందుకంటే అతను కట్ చేసుకొని అది తీసుకొని, ఎందుకంటే అది పిక్ చేసుకోవడం చాలా ఫాస్ట్గా పిక్ చేసుకున్నాడు, అది కట్ చేసుకున్నాడు. సో, డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. బట్ చూద్దాం.